అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో అందరికీ కూడా టైం చాలా తక్కువ ఉంటున్నది. మిగతా వాటన్నిటికీ సమయాన్ని కేటాయించుకుంటున్నప్పటికీ ఆరోగ్యానికి, ఆసనాలకి, ప్రాణాయామానికి, ధ్యానానికి తక్కువ సమయం ఉంటున్నది. అసలు కొంతమందికి సమయం ఉండట్లేదు. ఇలా బిజీగా ఉండే లైఫ్లో మరి రోజు మానకుండా చేయాలంటే ప్రాణాయామాన్ని ఎంతసేపు చేస్తే మంచిదంటారు? ఒక 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ మినిమం మీరు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. మరి ఈ 10-15 నిమిషాల్లో కంపల్సరీగా ఏం చేస్తే మంచిది అనే విషయాలు చాలామందికి సందేహాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఒక 3 ప్రాణాయామాలు చాలా ఉత్తమమైనవని చెప్పవచ్చు. ఈ మూడింటిని మీరు మానకుండా చేయొచ్చు అన్నమాట. మొట్టమొదటిది భస్త్రికా ప్రాణాయామం, 2 కపాలభాతి ప్రాణాయామం, 3 అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ 3 మీరు మానకుండా ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు చేస్తే మీ ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అంచేత ఇటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి, లంగ్ కెపాసిటీని బాగా పెంచుకోవటానికి ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. మన మేధస్సుని బాగా వాడుకోవాలి, మన తెలివితేటలు బాగా పెరగాలి అంటే ప్రాణాయామం తప్పనిసరిగా దినచర్యలో భాగంగా చేసుకుని ప్రతిరోజు ఒక 10 to 15 మినిట్స్ తప్పనిసరిగా అభ్యాసం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.